ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 30,000 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్ క్యాపిటల్ బయట మరో 30,000 ఎకరాలను భూమిని సేకరించనున్నారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయం, రైల్వే లైన్, పారిశ్రామిక సంస్థల కోసం ఈ 30,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం రైతులను ఒప్పించి 30,000 ఎకరాలను సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే రాజధాని రైతులు 29 గ్రామాల పరిధిలో 32,000 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పనుల కోసం టెండర్లను పిలిచి ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న 32 ఎకరాలు సరిపోదని భావించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్ క్యాపిటల్ బయట మరో 30,000 ఎకరాలను సేకరించేందుకు సిద్దమైంది. రైతులను ఒప్పించే బాధ్యత ప్రస్తుతానికి అధికారులపై ఉంచారు. వారికి నచ్చజెప్పి రాజధాని అమరావతి ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని చెప్పడంతో పాటు రాజధాని అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 30,000 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్ క్యాపిటల్ బయట మరో 30,000 ఎకరాలను భూమిని సేకరించనున్నారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయం, రైల్వే లైన్, పారిశ్రామిక సంస్థల కోసం ఈ 30,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం మరో 30,000 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అవుతుంది. అయితే కోర్ క్యాపిటల్ బయట మరో 30,000 ఎకరాలు అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి 30,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 30,000 ఎకరాలు కాకుండా మరో 30,000 ఎకరాలు కావాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో తీసుకున్నటువంటి 30,000 ఎకరాలను ఇన్నర్ క్యాపిటల్ ఏరియాగా పరిగణిస్తూ తీసుకోబోయే మరో 30,000 ఎకరాల సంబంధించినటువంటి కోర్ క్యాపిటల్ బయట ఏదైతే కోర్ క్యాపిటల్ బయట ఉంటుందో ఆ ఇన్నర్ రోడ్డుకు సంబంధించిన బయట ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి చుట్టూ అంటే దాదాపు రాజధాని అంటే పెద్ద ఎత్తున ఏదైతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ ను మించినటువంటి నగరాన్ని నిర్మించే విషయం ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే 30,000 ఎకరాలను సేకరించాలని చెప్పి కూడా చూస్తున్నారు. అయితే ఇందుకోసం రైతులను ఒప్పించి 30,000 ఎకరాలను కూడా సేకరించాలని చెప్పి కూడా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇప్పటికే రాజధాని రైతులు 29 గ్రామాల పరిధిలో 32,000 ఎకరాలు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే అందులో మొదటి దశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పనుల కోసం టెండర్లను కూడా పిలిచి ఖరారు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 32 ఎకరాలు కూడా సరిపోదని చెప్పి కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోర్ క్యాపిటల్ బయట వైపు మరో 30,000 ఎకరాలు కూడా సేకరించేందుకు కూడా సన్నాహాలు సిద్ధమవుతోంది. రైతులను ఒప్పించి బాధ్యత ప్రస్తుతానికి అధికారులపై ఉంచారు. వారికి నచ్చజెప్పి రాజధాని అమరావతి ప్రాంతంలో ఫ్లాట్లు ఇస్తామని చెప్పడంతో పాటు రాజధాని అభివృద్ధికి సహకరించాలని చెప్పి కూడా అధికారులను కోరాలని చెప్పి కూడా సీఎం వారికి అధికారులకు ఏదైతే బాధ్యత అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి గతంలో 32,000 ఎకరాలు ఇప్పుడు తీసుకోబోయే 30,000 ఎకరాలు మొత్తం కూడా 62,000 ఎకరాల్లో అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజధానిని నిర్మించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి ఏదైతే కోర్ క్యాపిటల్ ఔటర్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి రైతులందరూ సహకరిస్తారా లేదా, ఇస్తే కూడా వారు ఎటువంటి షరతులు విధిస్తారు, గతంలో అమరావతికి సంబంధించినటువంటి 32,000 ఎకరాలు
ప్రభుత్వానికి ఇచ్చారో ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ మూడు రాజధానులు అని చెప్పి కూడా అమరావతిని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకొని 4 సంవత్సరాలు ఎక్కువ తిరిగి ప్రభుత్వం వస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతిని నిర్మించే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారితే కూడా తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా లేదా అన్న ఆలోచనలో రైతులు అయితే ఉన్నారు. మరి దాన్ని బట్టి రైతులు ఈ 30,000 ఎకరాలు కూడా బయట ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం పగడ్బందీగా వారికి సంబంధించినటువంటి భూములు ఇచ్చిన తర్వాత వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అన్నది నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా అది క్యాన్సిల్ అవ్వకుండా ఉండేలాగా చట్టం తీసుకువస్తేనే భూములు ఇచ్చేందుకు రైతులందరూ కూడా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం రైతులను మెప్పించి ఒప్పించి ఎలా ఈ 30,000 ఎకరాల భూమిని తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మరి చూడాలి భవిష్యత్తులో రైతులను ఒప్పించి ఈ 30,000 ఎకరాలు కూడా తీసుకునే అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తున్నది కూడా మనము భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. వైశాలి, అంటే ఇప్పటి వరకే ఆల్రెడీ 32,000 ఎకరాలు సేకరించారు కదా, మళ్ళీ 30,000 ఎకరాలంటే అంటే ఇది పెంచడానికి కారణాలు ఏంటి చంద్రబాబు నాయుడు? ఆయన చంద్రబాబు నాయుడు అయితే భవిష్యత్తును ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే గతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగే ఐటీ హబ్ ఏదైతే హైటెక్ సిటీ ఉందో ఈ అన్ని ప్రాంతాలను కూడా విభజించి అక్కడ డెవలప్మెంట్ చేసిన నేపథ్యం గతంలో ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి రాజధానికి ఆంధ్రప్రదేశ్ కు 32,000 ఎకరాలు సరిపోవని ఆ 32 ఎకరాలు మాత్రం చిన్న సిటీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంకా విజయవాడ అటు గుంటూరు 2 నగరాలను కలుపుకొని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్న నేపథ్యంలోనే ఆయన మరో 30,000 ఎకరాలు ఇటు విజయవాడ అటు గుంటూరు అటు అమరావతి రాజధాని 3 నగరాలను కూడా కలుపుకుంటూ 3 పట్టణాలను కూడా కలుపుకుంటూ చేస్తే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆయన యోచించిన నేపథ్యంలోనే మరో 30,000 ఎకరాలు ఇప్పుడు 32,000 ఎకరాలు ప్రస్తుతం ఉన్నది. ఆ 32,000 ఎకరాల వరకే చేస్తే ఆ తర్వాత బయట ఉన్నటువంటి కోర్ క్యాపిటల్ గా ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ కు సంబంధించినటువంటి వెనుకబడే అవకాశం ఉంది. సో మరో 30,000 ఎకరాలు కూడా తీసుకుంటే మాత్రం ఈ ఇన్నర్ క్యాపిటల్ సిటీకి సంబంధించి ఇన్నర్ క్యాపిటల్ కోర్ట్ సంబంధించి ఎంతవరకు డెవలప్ అవుతుందో అలాగే బయట కోర్ క్యాపిటల్ సంబంధించిన బయట ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 30,000 ఎకరాల తర్వాత ఇన్నర్ రోడ్డు కూడా వచ్చే అవకాశం ఈ ఔటర్ రింగ్ రోడ్డు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడా లేనటువంటి నగరాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే దాదాపు 62,000 ఎకరాల విస్తీర్ణంలో ఇటు ఇన్నర్ సిటీ అటు ఔటర్ సిటీ అన్న ఒక 2 నగరాలను కూడా నిర్మించే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచించిన నేపథ్యంలోనే మరో 30,000 ఎకరాలు తీసుకోవాలని కూడా రైతులను ఒప్పించే బాధ్యత అధికారులను అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికి ఎక్కడా లేనటువంటి రాజధానిని ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం చేసి ఒక రాజధాని క్రియేట్ చేసి ఒక కేర్ ఆఫ్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న నేపథ్యంలోనే ఆయన భావించిన నేపథ్యంలోనే ఈ 30,000 ఎకరాలు కూడా సేకరించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలుస్తోంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.